అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. నిన్న వీడియోలో మనం సంజ్ఞ చదివాం. ఈరోజు మనం సర్వనాम చదువుదాం. సర్వనాम ఏంటి, దాని భాగాలు ఏంటి? ఓకే, సో సింపుల్. सर्व का अर्थ होता है सभी. सर्व అంటే సర్వం అంటే మొత్తం, है ना. सभी नामों के स्थान पर आने वाले शब्द सर्वनाम అంటే ప్రతి ఒక్క పేరు ప్లేస్లో వచ్చే వర్డ్ సర్వనాम అన్నమాట. अदोक डेफिनेशन. सेकेंड एटी, जो शब्द संज्ञा के स्थान पर प्रयोग करते हैं उसे सर्वनाम कहते हैं. संज्ञा प्लेस लो ये वर्ड అయితే యూస్ చేస్తామో అది సర్వనామం అన్నమాట. ఓకే, జैसे ఎగ్జాంపుల్ ఏంటి, యహ వహ, ఇది అది అతడు ఆమె ఇవన్నీ మీకు సర్వనామంలో వస్తుంది. है ना. क्वेश्चन అడిగినప్పుడు కూడా कहाँ जा रहा है, क्या कर रहा है, किससे मिला है, किधर से आ रहा है. సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. సో ఇది కూడా సర్వనామంలో వస్తుంది. ఓకే, तो सर्वनाम के 6 प्रकार हैं. टाइप्स ఎన్ని? 6. ఏంటంటే అవి పురుషవాచक सर्वनाम, ఓకే, నిజవాచक, ముందు పేర్లు తెలుసుకోండి, నిశ్చయవాచक, అనిశ్చయవాచक, ప్రశ్నవాచक और సంబంధవాచक सर्वनाम. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, పురుషవాచक सर्वनाम. పురుష్ అంటేనే ఎవరు, మనుషుల్లో వస్తారు. तो इसमें सर्वनाम केवल व्यक्तियों के लिए किया जाता है. ఓన్లీ మనుషుల గురించి ఈ పురుషవాచक सर्वनाम ఉపయోగిస్తారన్నమాట. फर्स्ट ఏంటి, इसमें बात करने वाला, बात सुनने वाला और जिनके विषय में बात की जाए. ముగ్గురు ఉంటారు, మాట్లాడేవాడు, మాటలు వినేవాడు, ఇద్దరు కలిసి మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు కదా. ఈ ముగ్గురు గురించి ఇందులోని పురుషవాచక సర్వనామంలో ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుంది చూడండి ఎగ్జాంపుల్స్ ద్వారా. ఓకే, బాత్ కర్నే వాలా, ఓకే, మాట్లాడేవాడు ఏమంటాడు, మే భీ ఆऊंगा, మే జా రహా హూँ అంటే నేను వస్తాను, నాతో నా అనే యూజ్ చేస్తాడు. లేదంటే ఎక్కువ మంది, ప్లోరల్ ఎక్కువ మంది ఉంటే హమ్ ఆ రహే హే, హమ్ జా రహే, హమ్ ఆయేంగే అంటాం. సో ఈ రెండు వర్డ్ ఏమో ఉత్తమ్ పురుషవాచక్ సర్వనామంలో వెళ్తుంది. ఓకే, బాత్ సున్నే వాళ్ళ సెకండ్ పర్సన్ అనమాట. తూ తుమ్ ఆప్, ఈ 3 వర్డ్స్ మధ్యం పురుష్ వాచక్ సర్వనామం. మనం మాట్లాడుతున్నాం, ఎదుటోళ్ళతో మాట్లాడినప్పుడు ఆడు వింటాడు, ఆడికి ఏమంటాడు, నువ్వు వస్తావా, తుమ్ आओगे, తుమ్ जाओगे, आप कहाँ जा रहे हो అడుగుతాం కదా. सो अंतिके अभी मध्यम पुरुषवाचक सर्वनाम. जिनके विषय में बात करते हैं, ओके, करते हैं, यह वह ये वे अदेटदी अन्य पुरुषवाचक सर्वनाम అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ నిశ్చయవాచక సర్వనామం. నిశ్చయ అంటే ఖచ్చితం అన్నమాట, కన్ఫర్మ్. सर्वनाम किसी निश्चित वस्तु या व्यक्ति की ओर इंगित करता है. ఏ వర్డ్ తోటి అయితే ఒక ఖచ్చితమైన వస్తువు గురించో వ్యక్తి గురించో ఇండికేట్ చేస్తుందో దాన్ని మనం నిశ్చిత వాచక సర్వనామం అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎదురుగా ఒక బుక్ ఉంటుంది, పెన్ ఉంటుంది, మీకు కన్ఫర్మ్ తెలుసు కదా అది బుక్ పెన్ను అని. సో అది నిశ్చిత వాచక సర్వనామం. దీనికి ఇంకొక కూడా అంటారు, సంకేతవాచక సర్వనామం కూడా అంటారు. ఒక్కొక్కసారి సంకేతవాచక సర్వనామం అని కూడా అంటాడు. సో నిశ్చయవాచక సర్వనామం, సంకేతవాచక సర్వనామం రెండు ఒకటే. ఓకే, ఎగ్జాంపుల్, యహ పుస్తక్ హై, అది పుస్తకం నీకు కన్ఫర్మ్ తెలుసు కదా. సో యహ పుస్తక్ హై, పుస్తకం ముందు యహ ఉన్నది, అదేంటది నిశ్చిత వాచక సర్వనామం. ఏ మేరీ పుస్తక్ హై, ఏ అన్నప్పుడు అక్కడ ప్లోరల్ వచ్చేస్తుంది, ఈ పుస్తకాలన్నీ నావే. సో ఆ పుస్తకాలన్నీ నీవేని తెలుసు కాబట్టి అది కన్ఫర్మ్, కాబట్టి అది నిశ్చయవాచక సర్వనామం. వహ, వే ఇవన్నీ నిశ్చయవాచక సర్వనామం అన్నమాట. ఓకే, అలాగే అనిశ్చయవాచక సర్వనామం. అనిశ్చయ, నెక్స్ట్ అనిశ్చయవాచక సర్వనామం. అనిశ్చయ అంటే కన్ఫర్మ్ లేనిది. जिस सर्वनाम से किसी व्यक्ति या वस्तु का ठीक ठीक बोध ना हो, పతా నా చల్ సకే అథవా సందేహ అంటే దాని గురించి మనకు తెలీదు. ఓకే, సో దాని మీద డౌట్ ఉంటుంది. సో అది అనిశ్చయవాచక సర్వనామం. ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో ఉంటారు, బయట నుంచి తలుపు ఎవరో కొడతారు,
మీరు లోపల నుంచి ఒక్కసారి చెప్పలేరు కదా బయట ఎవరు ఉన్నారు. అమ్మ ఎవరో వచ్చారు, తలుపు తీయమ్మ అంటారు. ఎవరో వచ్చారంటే ఎవరో అక్కడ తెలియదు కాబట్టి అది అనిశ్చయ వాచక సర్వనామం. సో అన్నోన్ పర్సన్, యూ డోంట్ నో కన్ఫర్మ్ కదా. సో అనిశ్చయ వాచక సర్వనామం. అలాగే మీ పేరెంట్స్ మీ గురించి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చారనుకోండి. సో మీరేమంటారు, అరే కుచ్ తో లాయే హే, ఏదో తెచ్చారు, అదేదో తెలీదు. సో అది అనిశ్చయ వాచక సర్వనామం ఉంటుంది. సో అక్కడ వర్డ్ ఏటేటి యూస్ చేస్తాం. సో బాహర్ కోయి ఆయా హై, ఈ కోయి అనే వర్డ్. అలాగే కుచ్ తో హువా హై, ఏదో అయ్యింది అని అంటాం. అలాగే పాపా హమారే లియే కుచ్ లాయే హై అంటే కోయి కుచ్, ఈ రెండు వర్డ్స్ అనిశ్చయ వాచక సర్వనామంలో వస్తుందన్నమాట. ఓకే, కన్ఫర్మ్, కోయి కుచ్. ఓకే, నెక్స్ట్ ఇందాక మనం చదివాం ఏంటి, పురుషవాచకం మే కల్ ఆऊंगा. అందులోని పురుషవాచక సర్వనామం ఏ పురుషవాచక సర్వనామం మీరు చెప్పండి కామెంట్స్ చేసి. ఓకే, నెక్స్ట్ వస్తుంది మీకు ప్రశ్నవాచక సర్వనామం. ప్రశ్న అంటేనే తెలుసును, క్వశ్చన్. ప్రశ్న అంటే ఏంటి, క్వశ్చన్. ये सर्वनाम प्रश्न करने के लिए प्रयोग करते हैं, मतलब जिनके माध्यम से हम प्रश्न पूछते हैं. ఏ వర్డ్ ద్వారా అయితే మనం క్వశ్చన్ అడుగుతాం దాన్ని ప్రశ్నవాచక సర్వనామం అంటాం. प्रश्न करने के लिए जिन सर्वनामों का प्रयोग करते हैं उन्हें प्रश्नवाचक सर्वनाम कहते हैं. ఓకే, మీకు కన్ఫర్మ్గా దీని ప్రతి ఒక్క డెఫినేషన్ హిందీ టు హిందీ కావాలంటే డిస్క్రిప్షన్లో దీని లింక్ ఉంటుంది, మీరు చూడొచ్చు. అది ఓన్లీ హిందీ టు హిందీ పర్ఫెక్ట్ డెఫినేషన్ కూడా ఉంటుంది, హిందీ టు హిందీ కన్ఫర్మ్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ జైసే కౌన్ ఆయా, తుమ్ కహా సే ఆయే, తుమ్హారా నామ్ క్యా హై. సో ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట దాని ద్వారా. సో అందుకనేది ప్రశ్నవాచక సర్వనామం. ఓకే, నెక్స్ట్ వస్తుంది సంబంధ్. సంబంధ్ అంటేనే రిలేషన్. దేనికి రిలేషన్, టూ వర్డ్స్, టూ సంజ్ఞకి రిలేషన్ చెప్పేదానికి संबंधवाचक सर्वनाम. ये सर्वनाम शब्द जो वाक्य में प्रयुक्त होकर दूसरे शब्दों से या वाक्यों के द्वारा भावों से संबंध जोड़ते हैं. వేరే వర్డ్ నుంచి ఓకే లేదా వేరే సెంటెన్స్ నుంచి దాని భావం ద్వారా రిలేషన్ అంటే కంబైన్ చేస్తుంది అన్నమాట. अतः वाक्य में आए हुए किसी सर्वनाम जो संबंध प्रकट करने वाले सर्वनाम को संबंधवाचक सर्वनाम कहते हैं. ये सदा जोड़े में रहते. ఈ సంబంధ అనేది ఎప్పుడు పేరులో ఉంటుంది. జోడే అంటే పేరు, ఒక పేరు ఒక జోడీలోని ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, జో పడేగా వహీ ఉత్తీర్ణ హోగా. సో ఈ రెండు ఏంటి, జోడి. ఓకే, జిస్కి లాఠీ ఉస్కి భైన్, జిస్కి లాఠీ ఉస్కి భైన్స్, ఈ రెండు కూడా పేరు అనమాట. జైసీ కర్ని వైసీ భర్ని, ఈ జైసీ వైసీ అనేది రెండు సంబంధవాచక सर्वनाम. इसका प्रयोग मिश्र वाक्य में भी होता है. ఈ వర్డ్స్ని మిశ్ర వాక్యలో కూడా యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటి, నిజవాచక సర్వనాम. నిజ్ का अर्थ होता है खुद या स्वयं. ओके, खुद या स्वयं అంటే సెల్ఫ్, మనం. जिन सर्वनाम का प्रयोग वक्ता अपने खुद के लिए करता है उन्हें निजवाचक सर्वनाम कहते हैं. ఓకే, దీంట్లో మెయిన్ ఆప్ అనే వర్డ్ ఉంటుంది, అది చూడండి. मैं अपने घर की सफाई स्वयं करता हूँ. మా ఇంట్లో పనులు నేనే స్వయంగా చేస్తాను, ఈ స్వయం అనే వర్డ్. ఓకే, मैं अपना काम खुद करता हूँ. खुद అన్నా స్వయం అన్నా ఒకటే. ఓకే, वह खुद ही अपना काम कर लेता है. अपना काम, వాడి పని వాడే చేసుకుంటాడు. కానీ తెలుగులోని సెపరేట్గా ఉంటుంది. నా పని నేను చేస్తాను, నీ పని వాడి పని వాడే చేస్తాడు. అక్కడ నా పని నాది, వాడి పని వాడిది, అక్కడ డిఫరెంట్ అయిపోతుంది తెలుగులో. కానీ హిందీలో మాత్రం ఒకే వర్డ్ రెండిటికి యూజ్ అవుతుంది. मैं अपना काम करता हूँ, वो खुद अपना काम करता है. సో అప్నా అనే వర్డ్ రెండింటి దగ్గర సేమ్ ఉంటుంది అనమాట. సో అలాంటి వర్డ్ निजवाचक सर्वनाम అనమాట. निजवाचक सर्वनाम का रूप आप होता है. आप का प्रयोग भिन्न अर्थों में होता है. ఈ आप అనే వర్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. आपका प्रयोग संज्ञा या सर्वनाम के अवधारण निश्चय के लिए होता है. कन्फर्म गुंजी, जैसे मैंने सारा काम अपने आप कर लिया. आपका प्रयोग दूसरे व्यक्ति के निराकरण के लिए भी होता है. ओके, जैसे कि वह
औरों को नहीं अपने को सुधार रहा है. वह औरों को नहीं, వేరే వాళ్ళని కాదు, वह अपने को सुधार रहा है. వాడికి వాడే తప్పుల్ని దిద్దుకుంటున్నాడు అనమాట. साधारण अर्थ में भी आपका प्रयोग होता है. सिंपल मीनिंग अपनों से बड़ों का आदर करो అంటే आप అనే వర్డ్ ఎలాగా యూజ్ అవుతుందో అని చెప్తుంది అనమాట. अवधारणा के आधार में अवधारणा के अर्थ में कभी कभी आपके साथ ही जोड़ा जाता है. ही కూడా యూజ్ చేస్తారు आप తోటి. ఎలాగా मैं यह काम आप ही कर लूँगा. ఓకే, మీకు అర్థమైతే ఓకే, కమెంట్స్ కొట్టండి, కమెంట్స్ రాయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.